హలో అండి, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ కులాల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర ప్రకారంగా ఎటు చూసుకున్న కూడా జరుగుతున్న అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల డాక్టర్ విశారదన్ మహారాజు గారు ముందుండి సమస్యల మీద పోరాడుతూ ఉంటే, ఇప్పుడు నడుస్తున్న ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి చోట జరుగుతున్న అన్యాయాల మీద అరికట్టడానికి విశారదన్ మహారాజు గారు ముందుకు అడిగేస్తే పోలీసులతో అక్రమ అరెస్టులు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్కరు గమనించండి. ఈరోజు ఖమ్మం జిల్లాలోని భూబాధితుల గురించి కలెక్టర్ని కలిసి ఆ భూబాధితులకు న్యాయం జరిగేలా చేకూర్చాలని మాట్లాడడానికి వెళ్ళాలని అనుకున్న విశారదన్ మహారాజు గారిని అక్రమ అరెస్టు చేపిస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించండి, మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించాలి, మనకు దెబ్బ తగిలినప్పుడే ఆ దెబ్బ విలువేందో మనకు తెలుస్తుంది. మన ముందు ఉన్నవాడు, మన సాటి మనిషి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది మనకి ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అదే విధంగానే అనుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించండి, ఈరోజు నీ పక్కింటి వాడికి జరుగుతున్నప్పుడు, నీ పక్క ఊర్లో జరుగుతున్నప్పుడు రేపు నీ కూడా జరగదని ఎప్పుడు కలలు గనకు 100% మీ వరకు కూడా వస్తుంది. అది ఇటు చూసిన అక్రమ అరెస్టులు చేస్తారు. ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు ఇలాగే చూస్తూ కూర్చో ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరు గమనించండి, డాక్టర్ విశారదన్ మహారాజు గారిని ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే సైలెంట్గా ఉన్నామని, న్యాయబద్ధంగా ఉన్నామని, క్రమపద్ధతిగా ఉన్నామని చెప్పి మనసులో నవ్వుకి ఇబ్బంది పెడితే బాగుండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, సహనాన్ని పరిష్కరించకూడదు.